రావు బహదూర్. వారవాస్తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఓ నిర్మాతగా చేసిన మూవీయే రావు బహదూర్. సత్యదేవ్ లుక్స్ కారణంగా మూవీపై ఇంకాస్త బజ్ అయితే ఏర్పడింది. అలా ఇప్పుడు థియేటర్లకు వచ్చేసింది అనమాట. అండ్ మరి ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే అది 1991లో భువన వంశానికి చెందిన రామప్పారావు బహదూర్ అలియాస్ రాముడు లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. 4 నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్టర్ ఇస్తాడు. కానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటారు. అండ్ పైమెచ్చు ఆ రోజు తాగుతూ బతికిస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు విచిత్రంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు వాడే అనమాట. అండ్ వీడు తనకు పుట్టలేదని రామప్ప అనుమానం. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు డాక్టర్ ఆచారి బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కానప్ప ఎందుకు అలా చనిపోయాడు? ఈ స్టోరీలో రామప్ప భార్య రేణుక ఆమె ఎవరు అనేది తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాల్సింది. ఎలాంటి స్టోరీ తీసుకున్నా చివరకు ఎలాంటి ట్విస్టులు పెట్టినా ప్రజెంటేషన్స్ ఎలా ఉండనేదే అదే మెయిన్ పాయింట్ అనమాట. అండ్ ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు పెట్టినా సరే దానికి తగ్గ స్టోరీ కథానాయకులు లేదంటే క్లైమాక్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. రావు బహదూర్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. మనకైతే అలా అయితే అనిపించింది అనమాట. అండ్ ఓ ఫోటో ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చిన ఓ పిల్లాడు వేగంగా పరిగెత్తే సీన్స్ దాంతో అయితే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత కాసేపటికే ప్రధాన పాత్రధారి రావు బహదూర్ ఎంటర్ అవుతాడు. ఇంతకీ అతనెవడు అండ్ అతని ప్రపంచం ఏమిటి అనేది మెల్లమెల్లగా మనకైతే మూవీలోకి వెళ్ళిపోతాం అనమాట. అండ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. ఇక డైరెక్టర్ వెంకటేష్ మహా ఆ విషయానికి వస్తే తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ యాక్టింగ్ విజువల్స్తో చేద్దామనుకున్నాడు. కానీ అందుకు తగ్గట్లే చాలానే కష్టపడ్డాడని తెలుస్తుంది. అండ్ కానీ ఎందుకనో మనకు ఫుల్గా వర్కౌట్ కాలేదనిపించింది. ఇందులో రావు బహదూర్ తాతకు తాత పాత్రలో వెంకటేష్ మహా చిన్నప్పటి అతిథి పాత్రలోనూ కనిపిస్తాడు. అండ్ అట్లా అంటే అనిపించింది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే రావు బహదూర్ చాలా కష్టపడి తీసిన సినిమా. కాకపోతే ఓకే అనిపించే దగ్గర ఆగిపోయిందనమాట. అండ్ అందుకు ఫుల్ఫిల్ అనిపించలేదు మూవీ. యావరేజ్ అనిపించింది నాకైతే. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.6 out of 5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ చేయాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.